ఉన్న ఈ కేసుని సీరియస్గా తీసుకుని విచారించి దీంట్లో నిజమైనటువంటి అసలు ఎవరు కువర్టు లేకుంటే ఎవరు ఫోన్ ట్యాపింగ్ జరిగింది లేదంటే ఎవరు దీని వెనకాల సూత్రధారులు పాత్రధారులు దీని వెనకాల సంతోష్ ఉన్నాడా, నందు ఉన్నాడా, స్వామీజీ ఉన్నాడా, రామచంద్రమూర్తి ఉన్నాడా, లేకుంటే పైలట్ రోహిత్ రెడ్డి ఉన్నాడా, దీని వెనకాల కథ ఏంది కార్ఖానం ఏంది తేల్చాలి డిమాండ్ చేసే అవకాశం ఉందా మీరు ప్రభుత్వాన్ని? నేను ఇప్పుడు రికార్డ్స్ అన్ని ఉంటాయి కదా, ప్రభుత్వం దగ్గర ఉంటాయి కదా, ఇదే పోలీసుల వ్యవస్థ కదా, పోలీసు వ్యవస్థ దగ్గర మిమ్మల్ని ఇంట్రాగేషన్ మిమ్మల్ని విచారించినటువంటి జ్యుడిషియల్ కస్టడీలో తీసుకుని విచారించారు కదా, ఆనాడు ఉన్నటువంటి సిట్ అధికారులు విచారించారు కదా, అవన్నీ రికార్డ్ అయి ఉంటాయి కదా. మరి ఇప్పుడు ఏమి ఈ ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తారు? అందుకే అండి నేనేమంటున్నాను, నాకు సిట్ అయినా పర్లేదు, సిబిఐ అయినా పర్లేదు, నిజాలు బయటికి రావాలి. మమ్మల్ని ఇందులో బలిపశువుని చేశారు. మా మధ్యతరగతి కుటుంబం మాది, మాకు ఎలాంటి ఫైనాన్స్ లేదు. ఎందుకంటే టాస్క్ ఫోర్స్ పోలీసులు వచ్చి మా హోటల్ దగ్గర నుంచి మొత్తం అందరిని తీసుకెళ్ళి పోలీస్ కేసులు పెట్టారండి. ఓకే, డైరెక్ట్గా పేరు కూడా చెప్తారు, రాధాకిషన్ రావు అనే ఆఫీసరు, ఖలీల్ పాషా అనే ఆఫీసరు తీసుకెళ్ళి పెట్టారు. వాళ్ళకి ఎవరు ఆదేశాలు ఇచ్చారో నాకు తెలియదు, ఎందుకంటే తెలియదు మనం మాట్లాడకూడదు. వాళ్ళు అక్కడ కూర్చోబెట్టి 3 గంటల రాత్రి వరకు పెడతారా లేదా అని చెప్పి బలవంతం కేసులు పెట్టించారు. మా వైఫ్ పేరు మీద, నా పేరు మీద SC/ST కేసు పెట్టారు, నా పేరు మీద డ్రగ్స్ కేసు పెట్టారు. ఇన్ని కేసులు పెట్టి రకరకాలుగా ఇప్పుడు ఎవరో అభిషేక్ అనే మాణిక్ చంద్ అబ్బాయితో మేము కొనుక్కున్నాం కదా, ఆ అబ్బాయిని తీసుకెళ్ళి 3 కేసులు పెట్టించారు. ఏది, నాకేదో కారు కొన్న ₹1 కోటి అని చెప్పి, తర్వాత మాణిక్ చంద్ 40-50 కోట్లకు కొన్నామని చెప్పి, 3వ కేసు ఏంటంటే నేను హోటల్లో ఇన్వెస్ట్మెంట్ చేశాను, నాకు ఇన్ని కోట్లు మోసం చేశాడని చెప్పి. అంటే ఏ కేసు అంటే ఆ కేసు పెట్టడం జరిగిందండి. ఇవన్నీ చూసిన తర్వాతనే ఈడీ దీంట్లోకి ఎంటర్ అవ్వడం జరిగిందండి. ఈడీ వచ్చిన తర్వాత బంజారాహిల్స్ పోలీస్ ఇన్స్పెక్టర్ దగ్గర నాకు మీద కంప్లైంట్స్ ఇన్ని ఉన్నాయండి. ఎందుకంటే చికెన్ సప్లయర్, మటన్ సప్లయర్, ఫిష్ సప్లయర్ అందరు సప్లయర్స్తో కంప్లైంట్ తీసుకొని అక్కడ పెట్టుకున్నారు. ఎందుకంటే దీంట్లో నందకుమార్ అనేవాడు ఒక 1 ఇయర్ వరకు బయటికి రాకూడదు, మాట్లాడకూడదు, ఎలక్షన్స్ వరకు మాట్లాడితే గవర్నమెంట్కి ఇబ్బంది అవుతుందనా ఇంకేముందో తెలియదు దాని లోపల. నన్ను అన్ని విధాలుగా ఈ రైట్. ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని మీరు ఏం కోరదలుచుకున్నారు? సార్ ఏమంటున్నా, సిట్ అనేది కూడా గవర్నమెంట్ ఇదే కదా, విన్నట్టుగా సిట్ ఇచ్చినా పర్లేదు, సిబిఐ ఇచ్చినా పర్లేదు. సిట్ ఇచ్చినా కూడా నేను విచారణకు సహకరిస్తా, సిబిఐ ఇచ్చినా కూడా విచారణకు సహకరిస్తా. నా డిమాండ్ ఏంటంటే నా ఫోన్ ట్యాపింగ్ ఎలా అయింది, ఫస్ట్ డిమాండ్. సెకండ్ డిమాండ్ ఏంటంటే ఈ ఎవిడెన్సెస్ అన్నీ బయటికి ఎవరు ఇచ్చారు. మూడో డిమాండ్ ఏంటంటే నా హోటల్ కూల్చేశారు, దగ్గుబాటి వెంకటేష్, సురేష్ బాబు, రానా, అభిరామ్ టెంట్ వేసుకొని కూర్చొని నా హోటలు. అంటే తెలంగాణలో ఇలాంటి ఇన్సిడెంట్ ఎప్పుడు చూడలేదండి. ఒక సెలబ్రిటీలు అయ్యుండి సమాజానికి వీళ్ళు మంచి చెప్పాల్సిన వాళ్ళు, మార్గదర్శకంగా ఉండాల్సిన వాళ్ళు వెళ్ళి ఇలాంటి ఇల్లీగల్ పనులు చేస్తే సినిమా కాదు కదండి. ఇప్పుడు సినిమాల్లో అంటే ఏదైనా జరుగుతుంది, ఇది సినిమా కాదు కదా. సినిమా లైఫ్లో నిజంగా మా లైఫ్లలో మొత్తం సినిమా చూపించినట్టు చూపిస్తే ఎట్లా? అంటే లేడీస్ని కొడతారా అండి? రైట్. తెలంగాణలో మనం ఎప్పుడైనా చూసామా ఇలాంటి విషయాలు జరగంగా? మీరు అంటే మరి నేను కూడా ఏమంటున్నానండి, మీ మీడియా నుంచి మీడియా కూడా అడగాలి కదండి. రైట్. సురేష్ బాబు గారు ఉన్నారు, వెంకటేష్ గారు ఉన్నారు, మాట్లాడండి, మీడియాతో మాట్లాడమండి, బయటకు వచ్చి మాట్లాడమనండి. సో సుప్రీంకోర్టులో ఏ స్థాయిలో ఉంది కేసు? క్లోజ్ చేద్దాం. సుప్రీంకోర్టులో విచారణ ఉందా, క్లోజ్ అయిందా, కోల్డ్ స్టోరేజ్లో పోయిందా? మరి ఇప్పుడు వాళ్ళైనా కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం అయినా మరి ఈ కేసు సీరియస్గా తీసుకోవచ్చు. వాళ్ళు సిబిఐ వాళ్ళ చేతిలో ఉంది, సిబిఐ ఎంక్వైరీ చేసి దీంట్లో నిజంగా సంతోష్ పాత్ర ఉందో లేదా, అంటే వాళ్ళు కూడా భయపడుతున్నారా, నిజంగా సంతోష్ పాత్ర ఉందని వాళ్ళు కూడా దీన్ని కోల్డ్ స్టోరేజ్లోకి వేసారా, లేదంటే కవిత కేసుకి, లిక్కర్ కేసుకి, ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారానికి ఎక్కడో బలమైన సంబంధం ఉండే వాళ్ళు కూడా దాన్ని పట్టించుకోలేదా? మీరు బలిపశులయ్యారు, సంతోష్ సేఫ్ అయ్యాడు, కవిత సేఫ్ అయింది, పైలట్ రోహిత్ రెడ్డి మళ్ళీ టికెట్ సంపాదించుకున్నాడు, రేఖాకాంతరావు టికెట్ సంపాదించుకుని ఓడిపోయాడు, పైలట్ టికెట్ సంపాదించుకుని ఓడిపోయాడు, టికెట్ సంపాదించుకుని ఓడిపోయాడు, బాలరాజు టికెట్ సంపాదించుకుని ఓడిపోయాడు, అందరూ ఓడిపోయారు. సంతోష్ సేఫ్ అయ్యాడు, కవిత సేఫ్ అయింది. కేసుల్లో ప్రస్తుతానికి అది లిక్కర్ కేసు కోల్డ్ స్టోరేజ్ పోయింది కవితది, సంతోష్ ఎమ్మెల్యేలు కొనుగోలు వ్యవహారం కోల్డ్ స్టోరేజ్ పోయింది, నందు బజార్లో ఉన్నాడు. అంటే మరి నందు ఏంది ఇప్పుడు? నందు మరి ఇప్పుడు ఎవరు దీన్ని ఈ కేసును కేంద్రం తేల్చదు. సరే, కొత్తగా ప్రభుత్వం అన్నా చూడాలి. నేను ఇప్పుడు కోర్టుల్ని మనము ఆదేశించలేము సార్, ఎందుకు చేయట్లేదు అని చెప్పి. ఎందుకంటే దేశంలో మీరు కూడా కోర్టును అడగాలి కదా, తేల్చాలని. సుప్రీంకోర్టులో ఉందండి ఆల్రెడీ. సుప్రీంకోర్టులో ఉన్నప్పుడు నేను ఏమైంది సార్ అని అడగలేను కదా. కాబట్టి నేను ఇప్పుడు ఏమడుతున్నా అంటే మీ ద్వారా, మీ మీడియా ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా అడగాలి మీరు. సార్ నేను అన్ని లెటర్ రాశాను సార్ కేంద్ర ప్రభుత్వానికి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలో కీలకమైన వ్యక్తి కూడా ఉన్నాడు కదా, కేంద్ర ప్రభుత్వానికి కూడా బాధ్యత ఉంది ఉన్నాడా లేదా తేల్చాల్సింది ఇంక్వైరీ కదండి. అదే వాళ్ళు కూడా వాళ్ళు కడిగిన ముచ్చంలాగా బయటకు రావాలి కదా సంతోష్. మరి అది వాళ్ళు ఎంక్వైరీ చేసుకోవాలి కదండి. నా పేరు వచ్చింది కాబట్టి కడిగిన ముచ్చంలాగా బయటకు రావాలి, వాళ్ళు విచారణ చేసుకోవాలి. 100% బయటకు రావాల్సిన సమస్య అండి. నేనేమంటాను సార్, నేను కోరుతుంది ఏంటంటే ఒకటే డిమాండు, ఇందులో
ఇప్పుడున్న గవర్నమెంట్ని నేను కోరుతుంది ఏంటంటే దీనిపైన బహుశా last- స్టేట్ గవర్నమెంట్ నేను కోరుతున్నది ఏంటంటే ఒక సమగ్రమైన విచారణ జరపడానికి ఒక ఏజెన్సీని ఏర్పాటు చేయమనండి. సిఐడికి ఇస్తారా, ఇంకో దానికి ఇస్తారా, ఇచ్చి దీంట్లో నిజానిజాలు అసలు ఈ కేసుకు ఎమ్మెల్యే కేసుకు ఈ నా దక్కన్ కిచెన్ కూర్చోడానికి కారణాలు ఏంటి, నా పైన అక్రమ కేసులు పెట్టడానికి కారణాలు ఏంటి, నన్ను ఇంత డిఫెండ్ చేయడానికి కారణాలు ఏంటి, ఇది కావాలండి నాకు. రైట్. లాస్ట్ క్వశ్చన్, బీజేపీలో ఉన్నప్పుడు స్వామీజీని పరిచయం చేసిన